హరగోపాల్ గారు ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేత హిడ్మా గారిని అయితే అంతమొందించారు, ఆయన చనిపోయినారు. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ అర్బన్ నక్సలైట్లు. ఇప్పుడు అడవులో ఉన్న వాళ్ళు కాదు, అడవి బయట ఉన్న వాళ్ళు ఎవరైతే నక్సలైట్లకు సంఘీభావంగా మాట్లాడుతున్నారో వాళ్ళు, ఆ తర్వాత పౌర హక్కుల నాయకులు, ఆ తర్వాత కమ్యూనిజం సిద్ధాంతం ఉన్న వ్యక్తులు అన్నట్టు కూడా వాళ్ళ టార్గెట్ అన్నట్టు కూడా చర్చ నడుస్తూ ఉన్న క్రమంలో మీకేమనిపిస్తుంది? ఇక నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారన్నది చర్చ. ఏం చెప్తారు సార్? అంటే దీనిలో ఒకటి జరుగుతున్నది, భారతీయ జనతా పార్టీ భావజాల పరంగా వాళ్ళు వామపక్ష భావజాలానికి పూర్తి వ్యతిరేకం. ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ 100 సంవత్సరాలు వాళ్ళ ఆర్ఎస్ఎస్ చరిత్రలు ఎన్నడూ కూడా వామపక్ష దాంట్లో కూడా కొంత న్యాయం ఉంది, లేదా వాళ్ళు కూడా ఈ రాజకీయాల్లో పాల్గొంటున్నారు అనే గౌరవం కానీ అది వాళ్ళకి లేదు. వాళ్ళు భావజాల పరంగానే వాళ్ళు మౌలికంగా దే డిఫర్ విత్ ఇది కమ్యూనిస్ట్ పాలిటిక్స్. కనుక వాళ్ళు ఆ పద్ధతిలో పోతారు. గెలిచిన ఓడిన ఏది చేసినా వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ దేశంలో ఒక పాత్ర నిర్వహించాయి, లేదా వాళ్ళ పాత్ర కూడా ఉంటుందని అంగీకరించడానికి సూత్రరీత్యా వాళ్ళు అంగీకరించరు. కానీ ఎక్కడ ఈ అర్బన్ నక్సల్ అనే వ్యవహారం ఏమైపోయిందంటే, సరే వాళ్ళ సానుభూతి పరులు వాళ్ళు నక్సల్స్, లేదా నక్సల్ సానుభూతి పరులు అర్బన్ నక్సల్స్ అంటున్నారు. మీరు సాయుధ పోరాటాన్ని మేము అణిచివేస్తాం అనే దగ్గర ప్రారంభమయ్యారు. ఆయుధాలు పట్టుకున్నవాడు ఇల్లీగల్ కాబట్టి, అన్లాఫుల్ ఆయుధం కాబట్టి మేము అంతం చేస్తాము అని అంటే బయట సమాజంలో కూడా అవును, మరి ఆయుధాలు పట్టుకొని మొత్తం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఆయుధాలు వీళ్ళ దగ్గర ఆయుధాలని ఒక కామన్ సెన్సికల్గా కామన్ పీపుల్ అర్థం చేసుకుంటున్నారు. దీంట్లో ఇన్వాల్వ్ రూల్ ఆఫ్ లా ఉందా, కాన్స్టిట్యూషన్ మొరాలిటీ ఉందా, ప్రభుత్వం ఎట్లా మనుషులను చంపుతున్నా, ఈ చర్చ జరగలేదు. నిజానికి జరగాల్సిన చర్చ అది. ఇది ఒకవేళ ఇట్లా ఆయుధం పట్టుకున్న వాడిని చంపొచ్చు, లేకపోతే అమాయకుడైనా చంపొచ్చు, వాళ్ళకు మద్దతు ఇస్తే అనేది మీరు సూత్రరీత్యా అంగీకరిస్తే రాజ్యమే పనైనా చేయవచ్చు. మనం చూసాం జర్మనీలో, ఇటలీలో రాజ్యం ఎక్కడి దాకా పోతుంది అనేది. కానీ వాళ్ళు కేవలం సానుభూతి పరులని అనడం లేదు. ఎక్కడ దాకపోయారంటే రాహుల్ గాంధీని మావోయిస్ట్ అన్నారు, ప్రధానమంత్రి అన్నాడు, రాహుల్ గాంధీని అర్బన్ నక్సల్ అన్నారు. రాహుల్ గాంధీ అర్బన్ నక్సల్ ఏంటండి? రాహుల్ గాంధీకి ఏమైనా సింపథెటిక్, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎన్నడైనా ఈ రాజకీయాలని గౌరవించి వాళ్ళ కాలంలో సల్వాజుడును ప్రమోట్ చేశారు, వాళ్ళ కాలంలో ఎన్కౌంటర్లు చేశారు, వాళ్ళ కాలంలో గ్రేటెస్ట్ సెక్యూరిటీ థ్రెట్ అన్నారు. అటువంటి రాజకీయ పార్టీకి చెందిన రాహుల్ గాంధీని ఇవాళ న్యూ లిబరలిజాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాహుల్ గాంధీ మావోయిస్ట్ ఎట్లా అవుతాడు, రాహుల్ గాంధీ అర్బన్ నక్సల్ ఎట్లా అవుతాడు అంటే, వాళ్ళు అర్బన్ నక్సల్ అని ఎవరిని అంటున్నారంటే వాళ్ళని విమర్శించిన ప్రతి వాళ్ళే నక్సల్స్ వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే నక్సలే ఈ వాళ్ళ దేశంలో ప్రధాన ప్రతిపక్షం అని వాళ్ళు అనుకుంటున్నారు. కనుక మిమ్మల్ని అర్బన్ నక్సల్ అని అంటే వాళ్ళకు మీరు ప్రతిపక్షం అని చెప్పేసి, కనుక ఏమన్నా తిట్టాలి అని అనుకున్నా, ఏమన్నా చేయాలనుకున్నా కూడా నక్సల్ అని తిడితే సరిపోతుందని అనుకుంటున్నారు. కానీ అట్లా మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళను, విమర్శించిన వాళ్ళను, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని మీరు అందరినీ అర్బన్ నక్సల్స్ అన్న తర్వాత, అర్బన్ నక్సల్ అనే తన ఆయుధం లేదు కదా వాళ్ళ దగ్గర. ఆయుధాలు లేని వాళ్ళ దగ్గర మీరు వాళ్ళు ఒక భావజాలంలో నమ్ముతున్నారు అనుకోండి, ఆ భావజాలంలో నమ్ముతుంటే అది మీరేం చేస్తారు? వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోయి లోపల పెడతారా? దేని కొరకు పెడతారు? అని ఒక భావజాలాన్ని కూడా మేము నమ్మడము తప్పేనా అనేది ప్రశ్న వస్తుంది. ఒక స్వతంత్ర దేశంలో భావజాలాల మధ్యన చాలా పోటీ ఉంటుంది, భావజాలాల మధ్యన చాలా చర్చ ఉంటుంది. ఇది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని అమర్త్య సేన్ రాశాడు. భిన్నమైన భావజాలాలకు ఒక చర్చ జరుగుతుంటుంది. సమాజం ఎట్లా మారుతుంది, సమాజం మార్పడానికి ఏం చేయాలి అనడానికి భిన్న మార్గాలు ఉంటాయి. కనుక కమ్యూనిజం అనేది ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీలు అలయన్సెస్లో ఉన్నారు, వాళ్ళు వస్తారు, అధికారంలో కూడా ఉన్నారు. కనుక మీరు కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేస్తారు? కమ్యూనిస్టు ఐడియాలజీ ఉన్న వాళ్ళల్లా నక్సలేనా? వీళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీలు నక్సల్స్ అపోజ్ చేసిన వాళ్ళే. కనుక నక్సల్ అంటే, అర్బన్ నక్సల్ అంటే ఎవరు అనేది ముందు అమిత్ షా కానీ మన బండి సంజయ్ కానీ ముందు డిఫైన్ చేయాలి. ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు అర్బన్ నక్సల్స్ అని. మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళే అర్బన్ నక్సల్స్ అనమనండి, మమ్మల్ని విమర్శించిన వాళ్ళు అర్బన్ నక్సల్ అనమనండి. రేపు ఇవాళ నక్సల్ పార్టీని మీరులో అణచివేస్తామన్నారు, అణచివేసినాక ఇంకా అర్బన్ నక్సల్ ఏంటి? అసలు
నక్సలైట్లు అడవిలో పోరాడితే బయట సింపతైజ్ చేసేవాడు మీరు అర్బన్ వాళ్ళే ఆ పార్టీ మీరు మొత్తంగా అణిచివేసిన తర్వాత ఇంకా అర్బన్ నక్సల్స్ ఎక్కడ ఉంటారు? నక్సల్ సింపతైజ్ చేసేవాడు కదా అర్బన్ నక్సల్. ఆ పార్టీ లేదనుకోండి, ఆ ఉద్యమే లేదు, తర్వాత మేము వాళ్ళ సంగతి చూసుకుంటాం మీరు అణిచివేసినాకంటే దాని అర్థం ఏంది అసలు? కనుక ఇది ఏమిటంటే కేవలం వ్యక్తులను బెదిరించడానికి, భయపెట్టడానికి, స్టాంపు వేయడానికి, తమను విమర్శించిన వాళ్ళ మీద ఒక ముద్ర వేయడానికి పనికొస్తుంది. కానీ అది ఆచరణ రూపంలో తీసుకురావడానికి ఎట్లా సాధ్యమవుతుందో నాకు తెలియదు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎవరిని తీసుకుపోతారు? మీరు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే అతను నక్సల్ అవుతాడా అనేటువంటి ప్రశ్నలు చాలా వస్తాయి. కనుక ఇది నడుస్తుంది అనుకోండి. ఇది నక్సల్ అంటే ఒక వ్యతిరేకత సమాజంలో ఉంది కాబట్టి ఆ వ్యతిరేకతను ఉపయోగించుకోవడం కొరకని అందరినీ మీద ఒక ముద్ర వేస్తే సరిపోతుంది అనుకుంటాం. కానీ అది ప్రిన్సిపల్డ్గా కానీ, రాజ్యాంగపరంగా కానీ, చట్టబద్ధంగా కానీ, ప్రజాస్వామ్య ప్రమాణాల ప్రకారం కానీ అలా మనుషుల మీద ముద్రలు వేయడం అనేది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో అది ఆశించవలసిన, ఆహ్వానించవలసింది కాదు.